ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఏమైంది సార్? వాళ్ళు ఎవరో చూస్తున్నారని చెప్పి నా తలకు చుట్టావు కదా. ఇప్పుడు చూడు, వాడెవడో నిన్ను చూస్తున్నాడు. శ్రీను, ఏం చేస్తున్నావు? ఆగాత్యా, ఏం చేస్తున్నావు? హే, వాడు చూస్తే నేను చూడలేదు కదా. అబ్బా, ఇప్పుడు నేను చేసింది కూడా అదే కదా. గుడి అన్నాక చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ప్రతిదీ చూడకూడదు. అది మాకీ టవల్స్ ని చుట్టక ముందు ఉండాలి. ఏంటి ఇలా చేస్తున్నారు? ఏయ్, అలాగే ఉంచు. అరే అదేంటి బాబు? వచ్చిన వాళ్ళందరూ రామ వైపు చూస్తున్నారు అత్తయ్య. అరే అబద్ధాలు చెప్తున్నారమ్మా, నేను అతన్ని చూడలేదు. చూస్తున్నారు అత్తయ్య, నేను చూశాను. నేను కూడా చూశాను. అబ్బా సిగ్గా. అరే ఈ ఐడియా ఏదో బాగుందే. జానకి, నీ కొంగు కూడా కప్పుకో. నన్నెవరు చూస్తారండి? చూడెంత బాగున్నావో. నలుగురు నడిచే దారిలో మనం కూడా నడవాలి కదా. నీకు చీర చెంగు తీసుకుని చేస్తున్నారండి? నువ్వు కూడా ముసుగేసుకోవాలి. నాకెందుకు ముసుగేస్తున్నారు? ఎందుకేసుకోవాలంటే మరి మాకేసినప్పుడు లేదా? ఏ ముసుగేసుకునే పైకి రావాలి. పద. సిగ్గు పడుతున్నావా? సిగ్గు ఇప్పుడు పడు ముసుగులో. పదనే. ఆయ్ అయ్యో రామా, ఆగండి 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 ఆగండి. ఏంటి ముసుగులు? మీ ఐడి కార్డులు బయటికి తీయండి. హలో, మేం భార్యాభర్తలమే బాబు. భార్యాభర్తలైతే ఇలా దొంగల్లా ముసుగులు వేసుకొచ్చే కర్మేంటి? ఆ? నాకు అనుమానంగా ఉంది. మీ ఐడీలు చూపించండి. రఘురామ్ గారు, మీరా? వెళ్ళండి వెళ్ళండి. పదండి. సరిగ్గా వేసుకోండి. ఇంకా చాలు జానకి. ఏంటిది? దేవుడు కనిపిస్తాడని వస్తే చొక్కలు కనిపించాయే. నిన్న 500 మెట్లు కూడా లేవు కదండి. దీనికి అలసిపోతే ఎలా? రేపు తిరుపతి మెట్లు ఎక్కాలంటే అప్పుడు ఏం చేస్తారు? ఒకరోజు తిరుపతి కూడా ప్లాన్ చేసేద్దాం. అవునమ్మా. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన పిలుపు ఉండాలి అంటారు. మనం వెళ్ళాలి అని సంకల్పించుకుంటే దేవుడే ఆహ్వానిస్తాడమ్మా. ఇప్పుడు నేను అనుకున్నాను కాబట్టి వచ్చేసాం అంతే. అలానే ఉంటుంది. కార్లో వద్దామంటే లేదు, మొక్కుంది, కాలినడకనే వెళ్ళాలి అన్నారు. మెట్లెక్కేసరికి ఇదిగో అందరి పని అయిపోయింది. ఇంకా లోపలికేం వెళ్తాం? ఇంత దూరం వచ్చి ఆ కాస్త దూరం వెళ్ళలేవా? ఎందుకు వెళ్ళలేం? వెళ్దాం పదండి. వదిన పుణ్యమా అంటూ చాలా కాలం తర్వాత ఈ గుడికొచ్చాం. ఉన్న కాసేపు మనస్ఫూర్తిగా ఉండి వెళ్దాం. వచ్చాం కదా అని దేవుడే నివ్వెరపోయే కోరికలు కోరుకోకే. పాపం ఆయన చాలా మంది భక్తుల కోరికలు తీర్చాలి కదా. ఏది కోరుకున్నా కోరుకోకపోయినా ఇది మానాలని కోరుకుంటాను. గుళ్ళో దాని గురించి ఎందుకమ్మా? అది అలా అడగరా. ఆ బాధ వాళ్లతో ఉండే భార్యలకే తెలుస్తుంది బాబు. బావా, అనవసరంగా ఇరుక్కుంటావు. నువ్వు సైలెంట్ గా ఉంటేనే బెటర్.
నాకు ఆ ప్రాబ్లం లేదులే. ఏదేమైనా నా మనవాళ్ళిద్దరూ బంగారం. నా మనవరాళ్ళని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను కూడా మీ అమ్మాయిని అక్కడ పెట్టి చూసుకుంటాను. హ్మ్. ఈ సంతోషాలు ఇంకెంతోసేపు ఉండవులే. మా చారు మాత్రం ఏ దిక్కు మొక్కు లేకుండా మిగిలిపోయింది. చారు, గుడికొచ్చాం కదా, గట్టిగా దండం పెట్టుకుందాంలే. దేవుడు కూడా కరుణిస్తాడు మనల్ని. దేవుడి దాకా ఎందుకు? నాకేం కావాలో నేనే సాధించుకోగలను. సరే అమ్మా, నడవండి, వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. ఏమండి, మనం వచ్చింది కేవలం దర్శనానికి కాదండి. మరి ఎందుకొచ్చాం? సత్యనారాయణ స్వామి గుడికొచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా వెళ్ళిపోతే ఎలా? వ్రతమా? దానికి చాలా టైం పడుతుంది కదా అత్తయ్య. దేవుడి దయ వల్ల పెదనాన్నకి కాళ్ళొచ్చేశాయి. అంతకంటే మనకింకేం కావాలి? అందరూ ఏం మాట్లాడొద్దు, అందరూ వ్రతంలో కూర్చోవాల్సిందే. చూడండి, అందరూ వ్రతం పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. ఉం? ఓ, ఎవ్వరూ మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంకో విషయం, మధ్యలో ఎవ్వరూ అస్సలు లేవకూడదు, సరేనా? రఘురాం గారు నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఏ సమస్యలు ఉండవయ్యా. కృతజ్ఞతలు. వచ్చినా ఎంతో కాలం ఉండవు. ఇప్పుడు మీ కాళ్ళు బాగైనట్టేగా? బాగున్నాయండి. సంతోషం. పదండి అయ్యా, లోపలికి వెళదాం. రండమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.